హాయ్ ఫ్రెండ్స్, నేను మేకం కిరణ్. మీకు మరిన్ని ఒగ్గు కథ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకనాడు మాకు చౌడము తెలియదు, ఆనాడు నా భర్త దాన కంకను గట్టంగా ఏమన్నాడు, ఓ బామా అగో నువ్వు అటువంటి ఇవాళ వచ్చి ఏదడిగినా కాదన్నమాట నీ నోటికి రావద్దు, లేదన్నమాట నీ నోటికి రావద్దు. నా ప్రాణం అడిగిన ప్రాణం తీ, నీ ప్రాణం అడిగిన నీ ప్రాణం తీసుకో, కొడుకు ప్రాణం అడిగిన కొడుకు ప్రాణం తీయమన్నాడు. ఏ భార్య ఏ భర్త ప్రాణం తీయది అల్ల నా భర్త ప్రాణం తీసే కాలం వచ్చనా దేవుడా. తండ్రి నువ్వు చెప్పిన విధముగా నా భర్తను చంపుతానయ్యా. భర్తను చంపుతాను. అవును, చేసుకున్న భర్త పోయినాక నీ ముత్తైదతన మునిగిపోయినాక నువ్వు ఉండేందుకు లేకెందుకు బిడ్డ? ఆలోచించుకో, వెనక ఆలోచించు బిడ్డ. చంపు అన్నదే నువ్వు మళ్ళీ ఆలోచించు. నేను చంపు అంటే చంపుతావే, ఎన్ని పోరా నా భర్త నేను ఎట్లా చంపాలరా? నీ మీద 5 దోశల మన్ను పోయారని మేమంటున్నాం. మీ లెక్క లేదు, మీది లెక్క అంతే. అలాది లెక్క దాచోళ్ళతోటి అన్నమాట తప్పేదాన్ని కాదు, తప్పకుండా నా భర్త ప్రాణం తీస్తానన్నది ఆ తల్లి సత్యావతి దేవి. నాదా నువ్వు ఎక్కడ ఉన్నవయ్యా? రాతుల్ల కచ్చిట కాడ రాజ్యం వెళుతున్నవా నాదా? దేశం వెళుతున్నవా? ఏదో వనస్తవే నాదా? ఓ నాదా రాజ్యమేలి దేశమేలి భవనాల వేడికి రాజ్యాల రాజు అగో అటువంటి సత్యవర్ణ మహారాజు ఏనాడు వచ్చను. ఆమె రెక్కను పట్టినందుకు 7 కడుపుల వినిపించి కారరాని గట్టల్ల కౌసల్యకొండల్లా నీ ప్రాణం నీవందరు నాదో, నిన్ను తక్కువ అందరే నాదా. నేను మిలమిల చూడంగా కరకర కరకర గొంతులు వెయ్యి అందరయ్యా. ఇక నువ్వు చచ్చిపోతేనే నాదా, కావాలి నాన్న నీ ప్రాణం తీస్తానని నేను మాట ఒప్పుకున్నానయ్యా. నాదా నీ ప్రాణం తీస్తానని మాట ఒప్పుకున్నారా? నన్ను మన్నించు, నన్ను క్షమించు అన్నది అమ్మా. సత్లవంట నాటి గీత కాట్ల వడ్డాలప్పని ఏల రాసిన రాత ఏడ్చిన తప్పని తుడిచిన
సంతోషం ఉన్నదే బతికంటేనే భయం ఉన్నదే బామా నాదా సాగుకుని అని ఒప్పుకుంటాననే దేవి మాట తప్పద్దు మనం మడివడి పద్దే బామా నా ప్రాణం పోతే బామా నీకు దిక్కు లేరు దీవు లేరు చూడ చుట్టాలు లేరు పాడ బలగము లేరు నానే బలగము నీకు లేరే బామా నువ్వు అవ్వలేని పిల్లవు నాయన లేని పిల్లవు నీకు తోడ పుట్టినోళ్ళు నీకు అన్నం లేరు తమ్ముడు లేరు అక్కలు లేరు చెల్లెళ్ళు లేరే దేవి భర్త లేని ఆడదంటే బండల్ల బండంటారు మొగడు లేని ఆడదంటే మొత్తుల్ల మొద్దంటారు ముగ్గురున్న కాడికి ముచ్చట పోతే ముండకేందావో ముచ్చడవ్వా అంటారు నలుగురున్న కాడికి నమ్ముడానికి పోతే రండకేందావో నమ్ముడా అని అంటారు నిన్ను ఎద్దారు నిన్ను ఏమంటారోనే ఓ బాబా జరిగింది ఎవరమైనా చెప్పుతాము కానీ జరగబోయేది మాత్రం ఏ మానవుడు చెప్పడే ఈ లోకం మీద భార్యల వాసి భర్తలు ఏనోళ్ళు లేరా భర్తలు దాచుకొని భార్యలు బాధపడేటోళ్ళు లేరా వాళ్ళ కష్టం చూస్తలేమా వాళ్ళ బాధలు చూస్తలేమా బామా ఆగో నిన్న మొన్న జరిగిన సంఘటన కానరాని రాజ్యాన ఆగో అటువంటి కనుకనేది జమ్మూ కాశ్మీరులోన ఉగ్రవాదుల దాడికి 43 మంది బలైపోలేదా ఆగో తల్లుల వాసిన కొడుకులు ఎంతో మంది తల్లిదండ్రుల వాసిన కొడుకులు ఎంతో మంది భార్యల వాసి పిల్లల వాసిన తండ్రులు ఎంతో మంది 43 మంది వీరమరణం పొందలేదా ఆ జవానుడంటే దేశ రక్షణ కొరకు తల్లిదండ్రుల వాసి తోడబుట్టినోళ్ళ వాసి ఆగో పిల్లల వాసి భార్యల వాసి అందరిని వాసి అక్కడ జమ్మూ కాశ్మీరులోన పులామాలోన ఉగ్రవాదుల చేతిలోన బలైపోయినోళ్ళు వాళ్ళు ఎంతో మంది ఉన్నారే బామా వాళ్ళు అందరూ చచ్చిపోతే మరి వాళ్ళ కన్న తల్లులు ఏడుతాండ్రు అయ్యో కొడుకురారా మీరు ఆగో అందరిని వాసిపోతిరా కొడుకురాలా నీ పిల్లలు ఏడుతాండ్రు నీ భార్య ఏడుతుంది కొడుకురాల మాకు ముక్కడన్నం పెడతామనుకున్నామురా మా కళ్ళ ముందర మీరు పోతిరా కొడుకురాలా కన్నోళ్ళ కళ్ళ ముందర కడుపుల పుట్టినోళ్ళు పోతే కన్నోళ్లకు కాట్లవడేదాకా దుఃఖమే కొడుకురాల మమ్మల బతుకున్నన్ని కాలాలు మమ్మల ఏడు అని చెప్పి పోతిరా మీ బాధవాడు వంటిరా అని తల్లులేడుతండ్రే అయ్య మమ్మల ఏగతి చేసి పోతివి బార్డర్లోన ఉంటనంటివి దేశ రక్షణ కొరకు పోతన్ననంటివి మమ్మల అనాథల చేసి పోతివా అయ్యా మాకు ఎన్నడు తెల్లవారాల ఎన్నడు పొద్దుకు కాలే మన పిల్లలు ఏడుతండ్రే అయ్యా ఆగో తండ్రి లేని పిల్లలు చేసి పోతిరా అని ఎంతో మంది భార్యలు ఎత్తలేరా నాన్న మీరు ఏ పండుగ కత్తారు ఏ పప్పానస్తారు మీరు రాంగమాకే ఉదెత్తారు బిడ్డ అని పిలుతారా కొడుక అని పిలుతారా ఎత్తుకొని ముద్దాడుతారా బాబు అని పిలిచేటోళ్ళ ఒక ఉదుగుడు అన్నరా బాబు ఏదో వరత్తవు ఏ దారిన నడతావా అని ఏడ్చే పిల్లలు లేరా గట్లా నేను పోతంట బాబా ఓ బాబా దేశ రక్షణ కొరకు వాళ్ళు వేయిండ్రు మాట కొరకు నేను పోతన్నా బాబా నువ్వు బాధపడకే నువ్వు ఏడవకే దేవి జగ్గవయ్యకు మాటిచ్చిన విధముగా నా ప్రాణము నువ్వు తీయాలి బాబా ఓ బాబా ఎంబడి పెట్టుకొని కత్తిపోతల బండ కాడికి వచ్చింది
చేతుల పట్టింది నాదా ఏ భార్య ఏ భర్త ప్రాణం తీయది నాదా నీ ప్రాణం ఎట్లా తీస్తున్నది భర్త మిలమిల చూడంగా భర్త ప్రాణం తీయబోతున్నదే అమ్మా ఓ బామా సత్యవతి దేవి ఈ లోకం మీద భర్తలు చంపే భార్యలు లేరమ్మా ఓ దేవి ఎంతటోళ్లకు ఎంత గతి వచ్చిందే దేవి నేను సాగుకు సంబరపడుకుంటా పోతన్నా నా ప్రాణము వేయినక్క దేవి నువ్వు అన్నమాట తప్పబోకే ఓ బామో వాడబోకే నా భార్య కోరినట్టే ఓ బామో నా ప్రాణం అడిగిండు బామా రేపటికల్లా నీ ప్రాణం అడిగినా నీ ప్రాణం ఇయ్యే దేవి మన కొడుకు ప్రాణం అడిగినా కొడుకు ప్రాణం ఇయ్యే దేవి మాట తప్పరాని ఓ బామా మళ్ళొక్కసారి బామా నా భార్య ప్రమాణం పూజలేవా నా భార్య అన్నవాడ తప్పరన్నది అవద్దవాడన్నది భర్త చేతుల చేసింది భర్త మిలమిల చూడంగానే కడకం చేతుల బట్టి ఆరరమదేవాయలకు కొట్టుకొని నాకు మరణమైందే ఓ తల్లు నాను భర్తను చంపిన తర్వాత ఆ భర్త రక్తం ఆ తల్లి కాళ్ళ చుట్టూ తిరుగుతుంది నానా నన్ను ఎడగాని కోతిని వేసిపోతివా నాదా పొద్దు ఒడిసే కాడ నేనున్నా నాకెన్నడు పొద్దు కాలి నాకెన్నడు తెల్లవారాలే ఓ నానా అన్నం పెట్టినప్పుడు తల్లి అనుకున్నావు బట్టలు వింటినప్పుడు చెల్లెవనుకున్నావు పాపాన గడిసేపు భార్య లెక్క చూసుకున్నావయ్యా అందుకే అంటారవ్వా ఈ లోకం మీద గా గుడిలోన దేవుడుంటే గుడి శృంగారం ఉంటది బడిలోన పిల్లలుంటే బడి శృంగారం ఉంటది ఇంటి లోపల ఇతరాలు మొగలుంటే ఇల్లు శృంగారం ఉంటది భర్తతోని భార్యకు సుఖము భార్యతోని భర్తకు సుఖము భర్త లేని ఆడదానికి బదనాములు ఎక్కువ ఉంటాయి భార్య లేని మొగువనికి బాధలు ఎక్కువ ఉంటాయి నాకు ఎన్నడు తెల్లవారాల ఎన్నడు పొద్దు కాలరాదా నాకు దాని కంకరావు కట్టి నేనే పేరుకి వచ్చిన నేనే కీర్తికి వచ్చిన నాదా ఓ నాదా వరంగల్లు కోట శివశంభుని కాడ మందలించి మాట చెప్పినవు ఓ నాదా నాకు ఈడుగాని ఈడులోన ఇంత చిన్న వయసులోన ఈడుతోడు ఆసిపోతివా వరంగల్లు కోట శివశంభుని గుల్లా కాడ మందలించి మాట చెప్పినవు ఓ నాదా నాకు ఈడుగాని ఈడులోన ఇంత చిన్న వయసులోన నా ఈడు ఆసిపోతివా శివశంభుని గుల్లా కాడ మందలించి మాట చెప్పినవు ఆనాడు నాకు ఈడుగాని ఈడులోన ఇంత చిన్న వయసులోన ఈడుతోడు ఆసిపోతివా మనము ఇద్దరము ఉండేటి మన ఇంటి లోపల ఒక్కదాన్ని ఉంటూ అన్నవా ఓ నాదా నన్ను ఒక్కదాన్ని
ఒకనాడు చౌడము తెలవలే అయ్యో నానా మనము ఇద్దరము చూసేటి ఆ నిలువుట తండ్రి ఒక్కదాన్ని చూడు అన్నవా ఓ నాదా నందు ఒక్కదాన్ని చూడాలైంది ఒంటరిగా బతకాలైంది నన్నే గది వేసి పోతివా సత్యావతి భర్తనియే కత్తితోనైతే కడకర గొంతులు కోసిందో ఇక నేను బతుక భర్త లేని ఆడదాన్ని నేను ఎవరి కొరకు బతకాలే నేను చచ్చిపోతానని కడకం బట్టి కడుపు లోపల వడుచుకొని పోతున్నది ఓ తల్లు రారంగా చేరుపోతుల బట్టి చెడ కొప్పులు పెట్టి భర్త కొరకు సత్యాన పూల వెతుకపోయిన తల్లి అటువంటి రేణుకా ఎల్లమ్మ పార్వతి పరమేశ్వరుడు గన్న బిడ్డ పంచ కలిగాని రేణుకా ఎల్లమ్మ మలగంపేట ఎల్లమ్మ 10,000 శనార్థియ ఆదిరెడ్డి కొడుకు రామశమంత్ర మల్లన్న నీలమ్మ కన్న కొడుకు ముంజమంత్ర మల్లన్న చెట్టిలా జమదారి పుల్లలు దేవుడు పుట్టింది బుధవారం పెరిగింది బేస్తవారం ఆదివారం నాడు దేవుడు అగ్గము రారాదు మల్లన్న రాగాలకు సెలవియో అన్న తల్లి సత్యవంతురాలు సత్యవతి దేవి భర్తను కరకర కరకర గొంతులు కోసిన తర్వాత అదే కడకం పట్టుకొని కడుపు లోపల వడుచుకొని పోతున్నదయ్యా ఓ పెద్దరాలు సత్యవతి అటువంటి నా భర్త వేడిగా నేను బతుకనుకోని చచ్చిపోతానంటున్నవే సత్యవతి ఆనాడు అన్నదేంది ఈనాడు మాట తప్పింది ఏంది నాకు 3 కోరికలు ఇస్తానన్నావు మొదటి కోరిక లోపల నీ భర్త చచ్చిపోయిండు ఇంకా 2 కోరికలు నాకు బాగున్నాయి ఇస్తావా సత్తవా ఒక్కటే నువ్వు బతికినా ఒక్కటే 2 కోరికలు బాగున్నాయి నాయన చింతవానే ఓ సత్యవతి మొదటి కోరిక లోపల నా భర్త ప్రాణం పెగించి ఇంకా 2 కోరికలు అంటున్నావయ్యా